ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. మనం చూసుకుంటే హైదరాబాద్ గాజుల రామావరంలో పండగ పూట నిరుపేదల ఇండ్లను హైడ్రా కూల్చేసిందండి. వాళ్ళు చూసుకుంటే నిరుపేదలండి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామవరంలో హైడ్రా మరోసారి పడగెప్పింది. ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి పేదవాళ్ళు అక్కడ ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. కానీ పేదవాళ్ళ ఇళ్ళను కూల్చడం, ధనవంతులకు అవకాశాలు ఇవ్వడం, రౌడీ సీటర్లకు అవకాశం ఇవ్వడం కూడా మనం చూసాం. కానీ పేదవాళ్ళ ఇళ్ళను కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉండారు. చూసి పడగొడితే పర్వాలేదు, కానీ పేదవాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉండే పేదవాళ్ళ ఇళ్లలో ఇళ్లను కూల్చడం కూడా ఇది ఒక ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. నోటీసు కూడా అక్కడ ప్రజలు వాళ్ళు బాధలు చెప్తూ ఉంటే నోటీసు కూడా ఇవ్వట్లేదంట, ఇవ్వకుండానే కూల్చేశారంట అనేది అక్కడ ప్రజల యొక్క బాధను చూసి మనం చేస్తుంది. ఏమనంటే పండగ పూటనే పడగెప్పింది హైడ్రా. గాజుల రామవరంలోని నిరుపేదల ఇళ్ళు కూల్చేసింది కాంగ్రెస్ బుల్డేజర్. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే పేదోళ్ళ ఇళ్ళు కూల్చడం వల్ల కూడా ఏమిది, ఎంతోమంది కబ్జాలు చేసుకుంటున్నారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము అనేది కూడా చూశారు. ఏమిటంటే 275 ఇండ్లు నేలమట్టం చేశారండి. బస్తీ వాసులు చూస్తే పోలీసుల మీద ఈడ్స్ పాడేశారు, పోలీసుల మీద రాళ్ళు వేయడం కూడా చేశాం. ఏమిరా పరిస్థితి అనేది మనం చూసుకుంటే హైదరాబాదులో గాజుల రామవరంలో ఉద్రిక్తత. ఏం ఉద్రిక్తత అంటే ప్రభుత్వ సర్వే నెంబర్ 307లో హైడ్రా కూల్చివేతలు. దేవేంద్ర నగర్ అక్కడ చూసుకుంటా పోతే ఒకటోటి పరిస్థితి ఘోరంగా ఉంది. రాళ్ల దాడిలో పగిలిన జేసీబీ అద్దాలు, పోలీసులు స్థానికుల మధ్య వాగ్వాదం. గాజుల రామవరంలో దాడికి పాల్పడే వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. హైదరాబాదు గాజుల రామవరంలో ఉద్రిక్తత. పేదవాళ్ళ ఇళ్లను కూలుస్తూ ఉంటే ప్రభుత్వ సర్వే నెంబర్ 307లో అంట హైడ్రా కూల్చివేతలు. రాజేంద్ర నగర్, బాలయ్య నగర్, హబీబ్ నగర్లో హైడ్రా కూల్చివేసింది. హబీబ్ నగర్లో హైడ్రా సిబ్బందిపై బస్తీవాసులు దాడి, జేసీబీపై రాళ్లు రువిన బస్తీవాసులు. చూడండి, రాళ్లతో దాడిలో పగిలిన జేసీబీ అద్దాలు. ప్రజలు తిరగబడారు. ఆ బస్తీలలో పోలీసులు స్థానికుల మధ్య వాగ్వాదం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. మరి ఈ గాజుల రామవరంలో ఉద్రిక్తతకు, పేదవాళ్ళ ఇళ్లను కూల్చివేతకు ఏమి పరిస్థితి? ఎవరు లేవా? ఎంతోమంది గండిపేట చుట్టూ ఫామ్ హౌస్లు కట్టుకొని ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు, కానీ వాళ్ళ జోలికి పోరు. పేదవాళ్ళు చిన్న గుడిసె వేసుకొని ఉంటే ఆ గుడిసెలను పగలగొడుతున్నారు. వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇలాంటి వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా ఇండ్లు ఇప్పించి ఖాళీ చేయించుకొని ప్రభుత్వ భూమిని తీసుకుంటే పర్వాలేదు, కానీ జేసీబీలు ఎత్తుకొని పోయి ఇండ్లను కూల్చేస్తే పేదవాళ్ళు ఎక్కడ పోతారు? నిజంగా వాటిల్లో ఆక్రమించుకున్న దారులు, పెత్తనందారులు, రౌడీ సీటర్లు ఉంటే కూల్చేయచ్చు, కానీ ఆ ముసుగులో పేదవాళ్ళ భూములు కూడా, పేదవాళ్ళ ఇళ్లను కూడా కూల్చేయడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకా చూసుకుంటే గాజుల రామవరంలో యొక్క పరిస్థితి మనం చూసుకోగలిగితే పండగ పూట పడిగెప్పిన హైడ్రా, పేదల జీవితాలను రోడ్డు పడేసిన బుల్డేజర్ రాజ్. పొద్దుట్నుంచి బీభత్సకాండ. 275 ఇండ్లు నేలమట్టం. బస్తీవాసులు ఆకారాలు ఈడ్స్ పారేసిన పోలీసులు, తిరగబడిన ప్రజానీకం, రాళ్ల దాడిలో జేసీబీ ధ్వంసం. చూడండి, ప్రజలు తిరగబడినా కూడా బస్తీవాసులు తిరగబడుతూ ఉంటే కూడా లెక్క చేయలేదు, ఈడ్స్ పడేశారు. మరి ఏమి పరిస్థితి చూడండి. రోడ్డుకు అడ్డంగా పడుకొని నిరసన, బతుకమ్మ ఆట, పోలీస్ అదుపులో పలువురు, బాధితులపై కేసులు. కానీ వీటల్లో పేదవాళ్ళతో పాటు కొంతమంది రౌడీ సీటర్లు కూడా భూములు ఆక్రమించుకున్నారు. ఇది పేదవాళ్ళు తక్కువ ఉన్నారేమో కానీ పెత్తనందారులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ భూములు ఆక్రమించుకొని అమ్ముకోవడం, రియల్ ఎస్టేట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు
ఇక్కడ భూములు కొనడం, పేదవాళ్ళకు అమ్మడం. ఆ పేదవాళ్ళు పాపం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేయడం. ఆ పేదవాళ్ళకు డబ్బు ఎవరిస్తారు? ఆ పేదవాళ్ళకి ఇల్లు ఎవరిస్తారు? అది కూడా ప్రజలు చూడాల. ఇంకా ఏం చెప్తున్నారంటే 2019 ఎంపీ ఎన్నికల్లో పట్టాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నేడిచ్చిన మాట తప్పి ఇళ్లను కూల్చివేతలకు ఆదేశం ఇచ్చారని కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేదలు. ఏమరంటే చూడండి, ఈ పేదల యొక్క ఇంకా ఏమంటున్నారంటే పేదలకు న్యాయమా, ఎమ్మెల్యేకు న్యాయమా? అధికార పార్టీ నేతల కబ్జాలపై హైడ్రా ఉదాసీన వైఖరి, కూల్చివేతల్లో పేదలపైనే ప్రతాపము, ఎమ్మెల్యే గాంధీ నిర్మాణాలపై తూతూ మంత్రం చర్య, మండుపడుతున్న బస్తీవాసులు ఎమ్మెల్యేను కోర్టులో కాపాడేందుకు హైడ్రా హడావుడి. అదే నేను చెప్తున్నాను, పేదవాళ్ళు ఇండ్లుంటే పటపటా కూల్చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఇండ్లుంటే వాటికి ఏదో ప్రత్యామ్నాయం చూపిస్తారు. కానీ పేదవాళ్ళు మోసపోకూడదు. 275 ఇండ్లు నేలమట్టం చేశారంటే దాంట్లో ఉన్న పేదవాళ్ళను గుర్తించండి. గాజుల రామవరంలో ఎప్పుడు నుంచి అక్కడ ఏ ప్రభుత్వం వస్తే అక్కడ ఆ సైడ్ పాపం పేదవాళ్ళు ఇండ్లు కూలుస్తూ పోతూ ఉంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సురారమ ఏరియాలో మొత్తం చాలా ఇల్లును కూల్చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అదే చేస్తుంది. అంటే పేదవాళ్ళు మోసపోవడం, ఎవరి దగ్గర కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం తప్ప పేదవాళ్ళు ఇల్లును కూల్చడం ఎంతవరకు కరెక్టు చెప్పండి. ఎక్కడెక్కడో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి పాపం ఏదో 50 గజాలు 40 గజాలు ఇల్లు కొనుక్కొని గాజులవారం చుట్టూ ఇల్లు కట్టుకొని ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సురారంలో కూల్చినట్టు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గాజు రామారంలో నిరుపేదలను కూల్చేస్తుంది. ఈ కూల్చేస్తే ఏమొస్తుంది? పేదవాళ్ళ భూములు లాక్కుంటే ఏమొస్తుంది? నిజంగా అది గవర్నమెంట్ భూమి అయితే ఆడు నిజంగా ఇంటింటికి వెళ్ళండి, సర్వే చేయండి. 275 ఇండ్లు సర్వే చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆ 275 ఇండ్లలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆక్రమించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధనికులు ఎంతమంది ఉన్నారు? నిజంగా దాంట్లో ఆ 275 ఇళ్లలో పేదవాళ్ళు ఉన్న వారికి అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఏరియా తన ప్లేస్ చూపించండి. ఇందిరమ్మ ఇల్లు ఎటు ఇస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ ఇట్లాంటి పనులు చేసి రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నారే తప్ప దీనివల్ల ప్రభుత్వానికి అయితే మైలేజ్ రాదు. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమే. పేదవాళ్ళ జోలికి పోతే మటుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమే. ఇప్పుడే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇట్లా పేదవాళ్ళ ఇల్లు కూడా కూల్చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందో తప్ప మంచి పేరు రాదు. ఈ గాజుల రామవరంలో నిరుపేదల ఇళ్ళు కూల్చేసిన ఈ కాంగ్రెస్ మీద ప్రజలు ఇప్పుడే వ్యతిరేకత చూపుతున్నారు. ఈ 275 ఇండ్లు సర్వే చేయించలేరా? దీంట్లో పేదవాళ్ళు ఎవరుండారు? బలిసిన వాళ్ళు ఎవరుండారు? ఆక్రమణదారులు ఎవరుండారు? అదే కాంగ్రెస్ సంబంధించిన ఒక ఇల్లు కూల్చేశారా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇల్లు కూల్చేశారా? అక్కడ కూల్చేసిన పేదవాళ్ళ ఇల్లు. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరి జోలికి పోలేరు కదా. కాబట్టి ఈ గాజుల రామవరంలో జరిగిన ఈ పేదవాళ్ళ ఇండ్లు ఏమి చేయాలో మీరే చూడండి. ఏమిరంటే బతుకమ్మ పండగ రోజు, పండగ పూట మా ఇండ్ల జోలికి ఉయ్యాలో, మీరు రావద్దు ఉయ్యాలో, బతుకు వెతుకును కైగట్టుకుంటున్న ఇదే పాట నిరుడు మూసీ తీరంలో మారుమోగింది. కాంగ్రెస్ సర్కార్పై, ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై, హైడ్రా సాగిస్తున్న బుల్డేజర్పై ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని చైతన్యపురి కొత్తపేట డివిజన్లో మహిళలు బతుకమ్మ ఆడుతూ వెళ్ళగలిగారు. ఏడాది దాటిన పరిస్థితి మారలేదు. పేదోడు గూడుపై సర్కారు పగ చల్లారలేదు. బుల్డేజర్ గాడ్రింపులు ఆగలేదు. ఆదివారం నాడు ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలను జరుపుకునేందుకు సిద్ధమైన మేడ్చల్ జిల్లా గాజుల రామవరం బస్తీపై పొద్దున్నే హైడ్రా పంజా విసిరింది. చూడండి, దీనివల్ల కాంగ్రెస్ క్లాసు చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీకి పేదోళ్ళ జోలికి పోకూడదండి. ఏ ప్రభుత్వం ఉన్నా ఉండోళ్ళని కొట్టండి. పేదోళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు? పేద ప్రజలను ఆదుకోండి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం కష్టపడుతూ ఉంటారు. కానీ ఇట్లాంటి హైడ్రా వచ్చి పేద ప్రజలు ఇల్లు కొడితే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. దీని మీద ఆలోచించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. గాజుల రామవరంలో నిరుపేదలు కోరుకుంటున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా పేద ప్రజలకు మేలు చేసే విధంగా మీకు ఓట్లు వేశారు కాబట్టి పేదల పక్షాన నిలుస్తారని ఆశిస్తూ ఈ వీడియో
పేద ప్రజల కోసం అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.